హాయ్, అమ్మ కథ చెప్పు ఛానల్కి తిరిగి స్వాగతం. ఈరోజు మీకు ప్రేరణాత్మకమైన కథను చెప్పబోతున్నాను. ఈ కథ ధైర్యం మరియు వీరత్వానికి ఒక ఉదాహరణ. ఈ కథలో 18 సంవత్సరాల సాహసవంతమైన ఝాన్సీ అనే యువతి గురించి తెలుసుకోబోతున్నాం. ఆమె ఆర్మీలో పనిచేస్తున్న తన తండ్రి ఆనంద్ మరియు తల్లి దేవితో కలిసి జీవిస్తుంది. ఝాన్సీ యొక్క ధైర్యం మరియు సమయస్ఫూర్తి ఆమెను చిన్న వయసులోనే ఒక హీరోగా మార్చింది. ఝాన్సీ తన తెలివి మరియు ధైర్యంతో బ్యాంకు దోపిడీని ఎలా విఫలం చేస్తుందో మరియు అపహరించబడిన అమ్మాయిలను ఎలా కాపాడుతుందో ఈ కథలో చూద్దాం. ఝాన్సీ యొక్క తెలివి, ధైర్యం మరియు న్యాయ భావన ఎంతోమంది జీవితాలను రక్షించడమే కాదు, తాను గొప్ప ఐపీఎస్ అధికారి అవ్వడానికి మార్గాన్ని చూపుతాయి. ఈ కథ ఒక వ్యక్తి యొక్క సంకల్ప శక్తి ఎంత గొప్పదో మరియు ఆ సంకల్ప శక్తితో న్యాయాన్ని ఎలా కాపాడగలమో అనే దానికి సాక్ష్యం. ఇక ఆలస్యం చేయకుండా ఝాన్సీ ధైర్యం మరియు సాహసంతో కూడిన ఈ కథను మొదలు పెడదాం. ఝాన్సీ ఎంతో తెలివి మరియు ధైర్యం కలిగిన 18 సంవత్సరాల ఈ తరం అమ్మాయి. ఝాన్సీ వాళ్ళ ఇంట్లో ఝాన్సీ తండ్రి ఆనంద్ మరియు తల్లి దేవి ఉంటారు. అయితే ఆనంద్ ఆర్మీలో పనిచేస్తూ ఉండడంతో చాలా కొద్ది రోజులు మాత్రమే ఇంట్లో ఉంటాడు. మిగిలిన అన్ని రోజులు ఉద్యోగం కారణంగా వేరే ఊర్లలో ఉంటాడు. అయితే ఝాన్సీకి కాలేజ్ ఉండడంతో ఆనంద్ ఊళ్ళో లేకపోయినా తల్లి దేవి మరియు ఝాన్సీ ఒంటరిగా అదే ఇంట్లో ఉంటారు. ఝాన్సీకి మధు అనే చిన్నప్పటి ఫ్రెండ్ ఉంది. వీళ్ళిద్దరూ చిన్నతనం నుండి కలిసి చదువుకున్నారు. ఇప్పుడు కాలేజ్లో కూడా కలిసి చదువుకుంటున్నారు. మధు వాళ్ళ నాన్నగారు పెద్ద వ్యాపారవేత్త. మధుకి ఇంట్లో కారు ఉన్నప్పటికీ రోజు కాలేజ్కి ఝాన్సీతో పాటు స్కూటీ మీద వెళ్ళడం అంటే చాలా ఇష్టం. అందుకే రోజు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఝాన్సీ ముందు మధు వాళ్ళ ఇంటికి వెళ్ళి తనని తీసుకుని ఇద్దరూ కలిసి వెళ్తుంటారు. కాలేజ్ నుండి వచ్చేటప్పుడు కూడా ఇద్దరూ కలిసే వస్తారు. ఎప్పటిలాగానే ఆనంద్ ఉద్యోగం కారణంగా వేరే ఊరికి వెళ్ళి ఉన్నాడు. అప్పుడు ఒకరోజు ఝాన్సీ తన తల్లితో కలిసి బ్యాంకుకు వెళ్తుంది. ఝాన్సీ తండ్రి ఆర్మీలో పనిచేస్తూ ఉండడం కారణంగా ఝాన్సీ చిన్నప్పటి నుండే రూల్స్ని పాటించడం నేర్చుకుంది. ఎవరైనా రూల్స్ని అధిగమిస్తే తనకి నచ్చదు. బ్యాంకు దగ్గర స్కూటీ పార్కు చేస్తున్నప్పుడు ఒక ఆటో నో పార్కింగ్ దగ్గర నిలబడి ఉంటుంది. అందులో ఇద్దరు వ్యక్తులు బ్లాక్ డ్రెస్ వేసుకుని ఉంటారు. వాళ్ళు నో పార్కింగ్లో ఆటోని పార్క్ చేయడంతో ఝాన్సీకి కోపం వచ్చి వాళ్ళని బండి పక్కకు తీయమని చెప్పడానికి వెళ్ళబోతుంది. అప్పుడు ఝాన్సీ వాళ్ళ అమ్మ తనని ఆపి, మనకెందుకు గొడవ, బ్యాంకుకి టైం అయిపోతుంది, త్వరగా రా అని ఝాన్సీని బ్యాంకు లోపలికి తీసుకుని వెళ్ళిపోతుంది. బ్యాంకులో ఝాన్సీ వాళ్ళ అమ్మ క్యాష్ విత్డ్రా చేయడానికి ఫామ్ నింపుతూ ఉంటుంది. అప్పటికే కౌంటర్ దగ్గర చాలామంది ఉండడంతో లైన్లో నిలబడుతుంది. ఝాన్సీ పక్కన నుంచుని బ్యాంకులో గమనిస్తుంది. అక్కడ తనకి ఒక విషయం విచిత్రంగా కనిపిస్తుంది. ఏమిటంటే వాచ్మ్యాన్కి కొంత దూరంలో ఇద్దరు మనుషులు ఆ ఆటోలో ఉన్న మనుషులు వేసుకున్నట్టుగానే బ్లాక్ దుస్తులు ధరించి ఉంటారు. ఆశ్చర్యంగా బ్యాంకులో కూడా సరిగ్గా కెమెరా కింద మరో ఇద్దరు వ్యక్తులు అదే డ్రెస్సులు వేసుకొని ఉంటారు. వెయిటింగ్ హాల్లో కూర్చుని పేపర్ చదువుతున్న మరో వ్యక్తి కూడా అటువంటి దుస్తులు ధరించి ఉంటాడు. వీళ్ళందరూ చెవిలో బ్లూటూత్ పెట్టుకుని ఏదో కాల్లో మాట్లాడుతూ ఉంటారు. ఝాన్సీకి అనుమానం వచ్చి వాళ్ళని గమనించడం మొదలు పెడుతుంది. అప్పుడు కొద్దిసేపటికి వెయిటింగ్ హాల్లో కూర్చుని ఉన్న వ్యక్తి కళ్ళతో సైగ చేసి బ్లూటూత్లో ఏదో చెప్పగానే ఎంట్రన్స్ దగ్గర నిలబడి ఉన్న ఇద్దరు
ఆటో దగ్గర ఉన్న వారికి సైగ చేయడం కనిపిస్తుంది. అప్పుడు ఆటో దగ్గర వాళ్ళు కూడా బ్యాంకు వైపుకి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇది గమనించిన ఝాన్సీకి అనుమానం బలపడి ఇక్కడ ఏదో జరగబోతుంది అని తెలుస్తుంది. కానీ కంగారు పడకుండా ఈ విషయాన్ని బ్యాంకు మేనేజర్కి చెబుదాం అనుకుని వెళ్ళేటప్పటికీ బ్యాంకు మేనేజర్ మరియు క్యాషియర్ డబ్బులు తీయడానికి క్యాష్ ఉండే రూమ్లోనికి వెళ్ళారు అని తెలుస్తుంది. అప్పుడు బ్యాంక్లోని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు కంగారు పడతారు అనుకుని బ్యాంక్లో ఉన్న రూమ్లన్నీ పరిశీలిస్తుంది. బ్యాంకుకి మరొక ఎగ్జిట్ ఉండడం గమనిస్తుంది, కానీ దానికి తాళం వేసి ఉంటుంది. అప్పుడు అక్కడ నిలబడి ఉన్న పని మనిషిని ఏమిటి ఆ దారి అని అడుగుతుంది. అప్పుడు ఆ పని మనిషి ఇది బ్యాంక్ స్టాఫ్ ఉపయోగించుకుంటారు, స్మోకింగ్ చేయడానికి స్టాఫ్ వాళ్ళు ఈ ఏరియాని వాడతారు అని చెబుతుంది. బ్యాంక్ ఇప్పుడే ఓపెన్ చేయడంతో ఇంకా లాక్ తీయలేదు అని చెప్పి ఆ రూమ్ క్లీన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఝాన్సీ దీని తాళం ఎవరి దగ్గర ఉంటుంది అని అడుగుతుంది. పని మనిషి ఇప్పుడు తాళం నా దగ్గరే ఉంది, క్లీనింగ్ అయ్యాక సార్కి ఇచ్చేస్తాను అని చెబుతుంది. ఇంతలో హాలులోంచి మనుషులు అరుస్తూ ఉండడం వినపడుతుంది. ఝాన్సీ ఆ గది తలుపు దగ్గరికి వెళ్ళి చూస్తుంది. అక్కడ ఝాన్సీ అనుమానపడ్డట్టుగానే పేపర్ చదువుతున్న వ్యక్తి చేతిలో గన్ను కనపడుతుంది. అతడు గన్ చూపించి అందరినీ భయపెడుతూ ఉంటాడు. ఇంతలో ఆటో దగ్గర ఉన్నవాళ్ళు మరియు ఎంట్రన్స్ దగ్గర నిలబడి ఉన్నవాళ్ళు బ్యాంకులోనికి ప్రవేశించడానికి ఉన్న షెల్టర్ లోపలి నుండి క్లోజ్ చేస్తారు. అది గమనించిన ఝాన్సీ వెంటనే ఆ గది తలుపుని నెమ్మదిగా క్లోజ్ చేసి పని మనిషిని వెనుక ఉన్న డోర్ యొక్క తాళం తీసి బయటకు వెళ్ళి బయట నుండి దానికి తాళం వేసి అక్కడే వేచి ఉండమని చెబుతుంది. పని మనిషి ఆ తలుపు తాళం తీసేలోపు ఝాన్సీ తన ఫోన్తో పోలీస్ స్టేషన్కి కాల్ చేసి విషయం చెబుతుంది. కానీ ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన కానిస్టేబుల్ ఆ మాట నమ్మడు. ఏదో జోక్ చేస్తున్నారనుకుని కాల్ కట్ చేస్తాడు. అప్పుడు ఝాన్సీ మరొకసారి కాల్ చేస్తుంది. ఈసారి ఏసీపీ కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఆ ఏసీపీ విజయ్ విషయాన్ని అర్థం చేసుకుని ఝాన్సీని కంగారు పడొద్దు అని చెప్పి అక్కడి పరిస్థితిని వివరించమని చెబుతాడు. అప్పుడు ఝాన్సీ తాను ముందు నుండి గమనించిన విషయాలన్నీ చెప్పి వెనుక వైపు ఒక మార్గం ఉందని, దాని తాళం తెరిచి పని మనిషి అక్కడే ఉందని, అటువైపు నుండి రావచ్చు అని చెబుతుంది. అప్పుడు ఏసీపీ 5 నిమిషాల్లో తన సిబ్బందితో పాటు బ్యాంకు దగ్గర ఉంటాను అని చెప్తాడు. ఝాన్సీని కంగారు పడకుండా అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు చెబుతూ ఉండమని చెప్పి తన సిబ్బందితో బ్యాంకు దగ్గరకు బయలుదేరతాడు. అప్పుడు ఝాన్సీ తన ఫోన్ని ఆన్లోనే ఉంచి దొంగలకు కనపడకుండా తన పాకెట్లో ఉంచుకుంటుంది. ఆ దొంగలు గదిలోనికి వస్తే వాళ్ళకి వెనక మార్గం గురించి తెలిసిపోతుందని ఝాన్సీ ఆ గదిలో నుంచి భయపడుతున్నట్లుగా నటిస్తూ బయటికి వెళ్తుంది. అప్పటికే హాల్లో ఉన్న సీసీ కెమెరాలన్నీ దొంగలు పగలగొట్టి అందరి దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ని తీసుకుంటూ ఉంటారు. భయపడి ఏడుస్తున్నట్టు నటిస్తున్న ఝాన్సీని చూసి చిన్నపిల్ల నిజంగానే భయపడి ఏడుస్తుంది అని నమ్మి దొంగలు గంభీరంగా ఇంకా ఎవరైనా లోపల ఉన్నారా అని అడుగుతారు. ఝాన్సీ భయపడుతూ లేదు అని చెప్పడంతో తనని కూడా వచ్చి ఆ మనుషులతో నిలబడమని చెబుతారు. అప్పుడు ఝాన్సీ తన తల్లి దగ్గరకు వెళ్ళి నిలబడుతుంది. 2 దొంగలు ఆ మనుషుల్ని గన్నులతో బెదిరిస్తూ మరొక 2 డబ్బులు ఉన్న రూమ్లోకి వెళ్ళి డబ్బులు సంచిలో నింపి ఆ సంచితో బయటికి వస్తారు. ఈ దొంగలు డబ్బుల సంచిని తీసుకుని బ్యాంకులో ఉన్న వారిని గన్నులతో బెదిరిస్తూ బయటికి వెళ్దామని బ్యాంకు షెల్టర్ తీసేటప్పటికి బయట పోలీసులు గన్నులతో నిలబడి ఉంటారు. పోలీసులను చూసిన దొంగలు మళ్ళీ బ్యాంకులోనికి వచ్చి మనుషులను పట్టుకుందామనుకునేటప్పటికీ
వెనుక ద్వారం నుండి కూడా పోలీసులు లోపలికి ప్రవేశించి ఆ దొంగల వెనకాల నిలబడి ఉంటారు. దొంగలకి ఎటువైపు నుండి తప్పించుకోవడానికి వీలు ఉండదు. అప్పుడు పోలీసులు దొంగల్ని పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళిపోతారు. ఏసీపీ విజయ్ బ్యాంకులో ఉన్న వాళ్ళని కంగారు పడొద్దు అని చెప్పి వాళ్ళని క్షేమంగా కాపాడడానికి కారణమైన ఝాన్సీని అందరి ముందు అభినందిస్తాడు. అది చూసిన ఝాన్సీ వాళ్ళ తల్లి ఎంతో సంతోషిస్తుంది. బ్యాంకులో జనం అందరూ ఝాన్సీకి కృతజ్ఞతలు చెబుతారు. ఝాన్సీ ఎంతో ధైర్యంతో బ్యాంకులోని ప్రజలను మరియు డబ్బుని దొంగల బారి నుండి కాపాడిన విషయాన్ని న్యూస్లో మరియు పేపర్లలో వేస్తారు. ఈ విషయం తెలిసిన ఝాన్సీ వాళ్ళ నాన్న తన కూతుర్ని కలవడానికి ఊరు వస్తాడు. గొప్ప సాహసం చేసి ప్రజలను కాపాడిన ఝాన్సీని వాళ్ళ నాన్న అభినందిస్తాడు. ఒకరోజు ఝాన్సీని నేరుగా కలిసి అభినందించడానికి ఏసీపీ విజయ్ ఝాన్సీ వాళ్ళ ఇంటికి వస్తాడు. అక్కడ విజయ్ ఆనంద్ని చూసి చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే ఆనంద్ మరియు విజయ్ కలిసి చదువుకున్నారు. ఆనంద్ గురించి ఎప్పటి నుండో తెలిసిన విజయ్ ఝాన్సీ ఆనంద్ కూతురు అని తెలుసుకుని గొప్ప ధైర్యవంతుడికి ఇంకా ఎంతో ధైర్యం కలిగిన ఝాన్సీ కూతురుగా పుట్టింది అని చెబుతాడు. ఆనంద్ కూడా కాలేజీలో చదువుకునే సమయంలో ఝాన్సీ లాగానే ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ ఉండేవాడు అని, ఎటువంటి సమస్యలు అయినా ధైర్యంగా ఎదుర్కొనేవాడని విజయ్ ఆనంద్ గురించి ఝాన్సీకి చెబుతాడు. ఝాన్సీ భవిష్యత్తులో ఏం అవ్వాలనుకుంటుంది అని అడుగుతాడు. అప్పుడు ఝాన్సీ కంప్యూటర్ సైన్స్ చదువుదాం అనుకుంటున్నా అని చెబుతుంది. అలా విజయ్, ఝాన్సీ మరియు ఆనంద్ మాట్లాడుకుంటూ చాలా సమయాన్ని గడుపుతారు. విజయ్ ఝాన్సీ వాళ్ళ ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఝాన్సీ పట్టించిన దొంగలు చాలా చెడ్డవారని, వారి నుండి రక్షణ కల్పించడానికి కాపలా ఎవరైనా ఉంచుతా అని చెబుతాడు. కానీ ఝాన్సీ అవేమీ అవసరం లేదు అని ఎంతో ధైర్యంగా చెబుతుంది. అప్పుడు విజయ్ తన విజిటింగ్ కార్డును ఝాన్సీకి ఇచ్చి ఝాన్సీకి భవిష్యత్తులో ఎప్పుడు ఏమి అవసరం వచ్చినా తనకి కాల్ చేయవచ్చు అని చెప్పి బయలుదేరుతాడు. 2 రోజులకి ఆనంద్ కూడా వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత ఒక ఆదివారం రోజు కాలేజీ సెలవు కావడంతో సాయంత్రం ఝాన్సీ మరియు తన తల్లి టీవీ చూస్తున్నప్పుడు న్యూస్లో వాళ్ళ నగరంలో కొద్ది రోజుల నుండి ఆడపిల్లలు కనపడకుండా పోతున్నారు అని చెప్పి ఎటువంటి ఎమర్జెన్సీ అయినప్పటికీ కాల్ చేయవలసిన ఎమర్జెన్సీ నెంబర్ను చూపిస్తారు. అది చూసిన ఝాన్సీ వాళ్ళ తల్లి బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెబుతుంది. ఇంతలో మధు వాళ్ళ ఇంటికి వస్తుంది. వచ్చి ఝాన్సీని ఐస్ క్రీమ్ తినడానికి బయటికి వెళ్దామని అడుగుతుంది. కానీ ఝాన్సీ వాళ్ళ అమ్మ దానికి ఒప్పుకోదు. బయట బాగోలేదు, ఇంట్లోనే ఉండండి అంటుంది. కానీ ఝాన్సీ బలవంత పెట్టడంతో వాళ్ళ అమ్మ అంగీకరిస్తుంది. కానీ ఝాన్సీ వాళ్ళ తండ్రి ఊళ్ళో లేకపోవడంతో ఝాన్సీని త్వరగా ఇంటికి వచ్చేయాలి అని వాళ్ళ అమ్మ చెప్పి పంపిస్తుంది. సరే అని చెప్పి ఝాన్సీ మరియు మధు స్కూటీ మీద ఐస్ క్రీమ్ తినడానికి బయటికి వెళ్తారు. ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర చాలామంది ఉండడంతో మధుని స్కూటీ దగ్గర నిలబెట్టి ఝాన్సీ లోపలికి వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొస్తాను అని చెప్పి వెళ్తుంది. ఝాన్సీ 2 ఐస్ క్రీములు తీసుకుని తిరిగి వచ్చి చూసేటప్పటికి స్కూటీ దగ్గర మధు కనపడదు. ఎక్కడ ఉంది అని చుట్టుపక్కల చూస్తుంది. ఎక్కడా కనపడదు. ఝాన్సీ స్కూటీ దగ్గర కూర్చుని పూలు అమ్ముతున్న అమ్మాయిని మధు గురించి అడుగుతుంది. అప్పుడు ఆ పూలు అమ్మే అమ్మాయి, అవును, ఒక అమ్మాయి ఇక్కడే స్కూటీ దగ్గర నిలబడి ఉంది. కాసేపటికి ముందు ఆ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోవడంతో కారు దగ్గర నిలబడి ఉన్న ఒక ఆవిడ హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని కారులో ఎక్కించుకుని తీసుకుని వెళ్ళింది అని చెబుతుంది.
అప్పుడు ఝాన్సీ ఒకసారి కళ్ళు మూసుకుని తాను ఐస్ క్రీమ్ తీసుకురావడానికి లోపలికి వెళ్లే ముందు ఆ వీధిలో ఏమేమి ఉన్నాయో ఆలోచిస్తుంది. అప్పుడు తనకి ఒక ఎరుపు రంగు కారు దగ్గర ఒక అబ్బాయి మరియు అమ్మాయి నుంచుని మాట్లాడుకుంటూ ఉండడం గుర్తొస్తుంది. ఝాన్సీ వెంటనే ఆ పూలు అమ్మే అమ్మాయిని ఆ కారు ఎటువైపు వెళ్ళింది అని అడిగి ఆ పూలమ్మే అమ్మాయి చెప్పిన వైపు ఝాన్సీ తన స్కూటీని వేగంగా నడుపుతూ వెళ్తుంది. అప్పుడు కొంచెం దూరంలో ట్రాఫిక్ జాములో ఆగి ఉన్న కారు కనపడుతుంది. వెంటనే ఝాన్సీ ఆ కారుని వెంబడిస్తూ వెళ్తుంది. కొంచెం దూరం వెళ్ళాక ఝాన్సీ ట్రాఫిక్లో ఇరుక్కుపోవడంతో కారు వేగంగా ముందుకు వెళ్ళిపోతుంది. కాసేపటికి కారు కనపడదు. కానీ ఝాన్సీ నేరుగా అదే మార్గంలో వెళ్ళి చూస్తుంది. అప్పుడు ఆ కారు పాడుబడిన ఫ్యాక్టరీ ముందు పొదల్లో కనపడుతుంది. ఆ పక్కన మధు హ్యాండ్ బ్యాగ్ కనపడుతుంది. అది చూసిన ఝాన్సీకి మధు అక్కడే ఉందని అర్థమవుతుంది. వెంటనే ఝాన్సీ తన స్కూటీని అక్కడే పొదల్లో కనపడకుండా ఉంచి ఆ ఫ్యాక్టరీలోనికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ ఫ్యాక్టరీ యొక్క తలుపులకు తాళం వేసి ఉంటుంది. అప్పుడు చుట్టూ చూస్తుంది. ఒకవైపు గోడ పడిపోయి ఉంటుంది. అప్పుడు ఆ మార్గం నుండి ఝాన్సీ లోపలికి వెళ్తుంది. అప్పటికే రాత్రి కావడంతో ఫ్యాక్టరీ చుట్టూ చీకటిగా ఉంటుంది. ఒక గదిలో నుంచి లైటు వెలుగు కనపడుతుంది. ఝాన్సీ అక్కడికి వెళ్ళి చూస్తుంది. అక్కడ నలుగురు పేకాట ఆడుతూ ఉంటారు. అప్పుడు ఝాన్సీ నెమ్మదిగా వేరే గదిలోనికి వెళ్తుంది. అక్కడ మధుతో పాటు మరొక 15 మంది ఆడపిల్లలు స్పృహ కోల్పోయి కింద పడి ఉంటారు. వాళ్ళకి కాపలాగా ఐస్ క్రీమ్ పార్లర్ ముందు కారు దగ్గర నిలబడి ఉన్న అమ్మాయి అబ్బాయి ఉంటారు. ఝాన్సీ వాళ్లకు కనపడకుండా తన ఫోన్లో వీడియో తీస్తుంది. కాపలాగా ఉన్న వాళ్ళిద్దరూ మత్తులో ఉన్న అమ్మాయిలను 1 గంటలో వేరొక కంటైనర్ వస్తుంది, దానిలో ఎక్కించి పంపవచ్చు అని మాట్లాడుకోవడం కూడా రికార్డ్ అవుతుంది. దాని తర్వాత ఝాన్సీ పక్క గదిలోనికి వెళ్తుంది. అక్కడ బీరువాలో చాలా ఫైల్స్ ఉంటాయి. ఝాన్సీ ఆ ఫైల్స్లోని ప్రతి పేపర్ను తన ఫోన్లో ఫోటో తీస్తుంది. తర్వాత ఈ వీడియో మరియు లొకేషన్ను ఝాన్సీ విజయ్కి పంపిస్తుంది. వెంటనే 2 minutes అని రిప్లై వస్తుంది. అది చూసిన ఝాన్సీ నెమ్మదిగా పక్కన ఉన్న కిటికీలో నుంచి బయటకు వచ్చి ఫ్యాక్టరీ పక్కన పొదల్లో నుంచుని చూస్తుంది. ఇంతలో కంటైనర్ వస్తుంది. ఆ కంటైనర్లలో ఈ అమ్మాయిల్ని ఎక్కించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడు ఒక్కసారిగా చాలా పోలీస్ వ్యాన్లు మరియు జీపులలో చాలామంది పోలీస్ సిబ్బంది ఆ ప్రదేశాన్ని చుట్టుముడతారు. ఒక్కసారిగా పోలీసులు ఫ్యాక్టరీలోనికి ప్రవేశించి కిడ్నాపర్లను పట్టుకుంటారు. పోలీసులను చూసిన ఝాన్సీ పరిగెత్తుకుంటూ పొదల్లో నుండి విజయ్ దగ్గరికి వస్తుంది. విజయ్ ఝాన్సీని చూసి చాలా సంతోషిస్తాడు. విజయ్ ఝాన్సీతో ముందు వాళ్ళ ఇంటికి కాల్ చేయమని వాళ్ళ అమ్మ కంగారు పడి తనకు కాల్ చేసింది అని చెబుతాడు. ఆ కిడ్నాపర్స్ అందరినీ ఒక వ్యాన్లో ఎక్కించి పోలీస్ స్టేషన్కు తీసుకొని వెళ్తారు. అప్పుడు ఝాన్సీ దగ్గరికి వచ్చిన విజయ్, కిడ్నాపర్స్ అందరినీ పట్టుకున్నాం, కానీ ఈ గ్యాంగ్కి చెందిన చాలా రహస్యాలు ఉన్న ఫైల్స్ని మాత్రం మేము రావడం గమనించిన కిడ్నాపర్స్ కాల్చడంతో మాకు దొరకలేదు అని అంటాడు. అప్పుడు ఝాన్సీ నవ్వుతూ, నేను ఆ ఫైల్స్ని ముందుగానే ఫోటో తీసి పెట్టాను అని ఆ ఫొటోస్ని ఏసీపీ విజయ్కి ఫార్వర్డ్ చేస్తుంది. అప్పుడు విజయ్ ఎంతో సంతోషిస్తాడు. మధు మరియు మిగిలిన 15 మంది అమ్మాయిలను ఆసుపత్రికి తరలిస్తారు. మరుసటి రోజు ప్రతి న్యూస్ పేపర్ మరియు టీవీలో ఝాన్సీ గురించి చాలా గొప్పగా రాస్తారు మరియు ఝాన్సీ యొక్క ధైర్య సాహసాలకు గుర్తింపుగా రాష్ట్రపతి
ఒక అవార్డును బహుకరిస్తారు. 1 సంవత్సరం తర్వాత ఝాన్సీ మరియు మధు తమ కాలేజీని పూర్తి చేసి మధు డాక్టర్ చదవడానికి వేరొక కాలేజీలో జాయిన్ అవుతుంది. కానీ ఝాన్సీ సివిల్స్ ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంక్ రావడంతో ఐపీఎస్ ట్రైనింగ్కి వెళ్తుంది. తన కూతురు ఝాన్సీ కూడా తనలాగే దేశసేవ చేయబోతుంది అని ఎంతో ఆనందం మరియు గర్వంతో ఒక పోలీస్ అకాడమీలో ఐపీఎస్ ట్రైనింగ్ కోసం ఝాన్సీని వాళ్ళ తండ్రి ఆనంద్ డ్రాప్ చేసి బాయ్ చెప్పి తిరిగి వెళ్తాడు. అప్పుడు ఝాన్సీ అకాడమీ లోపలికి వెళ్తుంది. అక్కడ ట్రైనర్గా విజయ్ ఉంటాడు. ఝాన్సీని చూసిన విజయ్ ఆనందం మరియు ఆశ్చర్యంతో, నువ్వేంటి ఇక్కడ, కంప్యూటర్ సైన్స్ చదువుతా అన్నావుగా అని అడుగుతాడు. అప్పుడు ఝాన్సీ, మన దేశంలో ప్రస్తుతం జరుగుతున్న అరాచకాలను ఆపడానికి నాకు ఈ ట్రైనింగ్ చాలా అవసరం అనిపించింది అని చెబుతుంది. అది విన్న విజయ్, నీలాంటి అమ్మాయిలు మన దేశానికి చాలా అవసరమని మనసులో అనుకుని ఎంతో ఆనందంగా ఝాన్సీకి వెల్కమ్ చెబుతాడు. ఝాన్సీ ఐపీఎస్ అకాడమీలో అడుగు పెట్టడంతో ఆమె ధైర్యం మరియు సంకల్పం యొక్క ప్రయాణం పూర్తి అవుతుంది. బ్యాంకు దోపిడీని ధైర్యంగా అడ్డుకోవడం నుండి అపహరించబడిన అమ్మాయిలను రక్షించడం వరకు ఝాన్సీ యొక్క సాహసం మరియు న్యాయభావం ఆమెను ఒక హీరోగా మార్చాయి. ఇప్పుడు ఒక ఐపీఎస్ అధికారిగా దేశసేవ చేయాలనే నిర్ణయం తీసుకోవడంలో ఝాన్సీ యొక్క సాహసం మరియు అంకిత భావం మనకి తెలుస్తుంది. ఎలాంటి సమస్యనైనా ధైర్యం మరియు సమయస్ఫూర్తితో మనం ఎదుర్కొన్నప్పుడు సమాజంలో మార్పుని తీసుకురాగలమనే గొప్ప సందేశాన్ని ఈ కథ మనకు తెలుపుతుంది. ఝాన్సీ యొక్క ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ కథను లైక్ మరియు షేర్ చేయండి. అమ్మ కథ చెప్పు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో సాహసవంతమైన ధైర్యంతో కూడిన కథలను చూడడానికి తదుపరి వీడియో కోసం వెయిట్ చేయండి. ఉంటా మరి.